అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 30వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము 2 యుద్ధ రంగములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 మరియు 18 వచనముల యందు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును గనుక మీరేమి చెయ్య నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ప్రతి మనుష్యుని యందును 2 శక్తులు మానక పోరాడుచున్నవి. ఒకటి శరీరేచ్ఛల యొక్క శక్తి, ఆ తరువాతది దేవుని ఆత్మ యొక్క శక్తి. రెండును ఒకదానికొకటి భిన్నమైనవి. దేవుని యొక్క ప్రతి ఒక్క బిడ్డ యందును కూడాను 2 శక్తులు పోరాడుచున్నవి. ఒకటి ఆదాము యొక్క లోబడిని స్వభావము, ఆ తర్వాతది రెండవ ఆదామై ఉన్న క్రీస్తు యొక్క లోబడుచున్న స్వభావములు. ఒకటి ఓటమికి తిన్నగా త్రోవ నడిపించుచున్నది, ఆ తరువాతది జయమునకు తిన్నగా త్రోవ నడిపించుచున్నది. అబ్రహామునందు వంశములు 2గా విభజింపబడిన, ఒకటి శరీర సంబంధమైన వంశము, ఆ తరువాతది ఆత్మ సంబంధమైన వంశము. ఒకడు ఇస్మాయేలు అనువాడు, అతడు హాగరును దాసి యొక్క పుత్రుడు. మరొకడైతే ఇస్సాకు అనువాడు, అతడు సారాకు దేవుని యొక్క వాగ్దానం చొప్పున జన్మించిన స్వాస్యమయ్యున్న పుత్రుడు అతడు. ఇస్మాయేలు దుష్టుడై యుండును అనియు, అతని యొక్క చెయ్యి అందరి యొక్క చేతికి అడ్డముగా ఉండును అనియు దేవుడు అతడు పుట్టుటకు ముందుగానే తెలియజేసి, అయితే వాగ్దానపు పుత్రుడైన ఇస్సాకుతో తన యొక్క నిబంధనను చేయనట్లుగాను అతని వలన భూమి యందు గల సకల వంశములను ఆస్వాదింపబడునని ముందుగా తెలియజేసెను. అబ్రహాం యొక్క ఆ 2 కుమారులను ప్రతి ఒక్క మనుష్యులోని ఉండేటువంటి 2 స్వభావములకు సాదృశ్యముగా ఉన్నారు. శరీరమును ఆత్మయు ఒకదానికొకటి విరోధముగా యుద్ధము చేయుచున్నవి. ఇవి రెండును వేరు వేరు నియమములై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు రాయుచున్నాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను గాని వేరొక నియమమున అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని సూచించుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22 మరియు 23 వచనం. ఇట్టి పాపపు స్వభావం నుండి విడుదల పొందుట ఎలాగు? అందుచేతనే జవాబును రోమీయులకు రాసిన పత్రిక యందు 8వ అధ్యాయము అంతటా చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించనే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. అవును, ఆత్మీయ నియమమే విడుదల యొక్క నియమము. ఆత్మీయ జీవితం నందు విజయవంతమైన జీవితమును జీవించుటకు యేసుక్రీస్తు యొక్క జీవము గల ఆత్మీయ నియమము మనకు అవసరము. అది క్రీస్తు నామం యొక్క శక్తి, అదే క్రీస్తు యొక్క రక్తము, అదే పరిశుద్ధాత్మని అభిషేకము. ఇవి శరీరమును గెలుచుటకును జయము పొందుటకును మనకు సహాయకరముగా ఉండును. దేవుని బిడ్డలారా, మీరు శరీర శక్తులను గెలిచి పరిశుద్ధముగా జీవించుడి. ప్రార్థన జీవితము చేయుట ద్వారా జయ జీవితమును పొందుకొనుడి. నేటి ధ్యానమునకై యేసు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36 వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథం 37, 38 మరియు 39 అధ్యాయం. సాయంత్రము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.